పసిబిడ్డకు తల్లిపాలను మించిన అమృతాహారం మరొకటి లేదు. అయితే కొన్నిసార్లు అమ్మలో తగినన్ని పాలు ఉత్పత్తి కావు. ఇలాంటప్పుడు బిడ్డకు తప్పనిసరిగా పోతపాలు పట్టాల్సిందే. పోతపాల విషయానికి వచ్చేసరికి చాలామందికి ఆవు పాలు మంచివా, గేదె పాలు మంచివా అనే సందేహం పీడిస్తూ ఉంటుంది. ఆవు పాలు సరిగ్గా అరగవని, గేదె పాలతో పొట్టలో గ్యాస్ ఎక్కువ అవుతుందని నమ్ముతుంటారు. అసలు ఈ నమ్మకంలో నిజమెంత? పసిబిడ్డకు పోతపాలుగా ఏవి మేలు? ఆసక్తికరమైన ఈ విషయం గురించి డాక్టర్ ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. చాలామంది ఆవు పాలు, మేక పాలు, ఒంటె పాలు, గాడిద పాలు అవన్నీ వేస్తూ ఉంటారండి. ఇవన్నీ మంచివి కాదండి. బేబీకి మదర్ మిల్క్ ఇస్ ద బెస్ట్ మిల్క్, లేకపోతే డబ్బా పాలు. ఇంకా ఏమీ లేని పక్షంలో ఆవు పాలు పెడుతుంటామండి. చాలామంది నమ్మకం ఏంటంటే ఆవు పాలని డైల్యూట్ చేస్తే ఈజీ అవుతుంది అనుకుంటారండి. బేసిక్గా ఆవు పాలు 2 కాంపోనెంట్స్ ఉంటాయి. షుగర్ కాంపోనెంట్, లాక్టోజు, ఫ్యాట్ కాంపోనెంటు. షుగర్ కాంపోనెంట్ వల్ల బేబీకి ఇబ్బంది ఉంటుందండి, ఫ్యాట్లో ఇబ్బంది ఉంటుంది. మీరు డైల్యూట్ చేస్తే, వాటర్ వేస్తే షుగర్ కాంపోనెంట్ డైల్యూట్ అవుతుంది, కానీ ఫ్యాట్ ఇంకా అలాగే ఉంటుందండి. ప్రాబ్లం ఇంకా అలాగే ఉంటుంది. సో ఎప్పుడైనా ఆవు పాలు ఇద్దాం అనుకుంటే ఫస్ట్ బర్త్డే తర్వాత ఆవు పాలు కానీ గ్రీన్ ప్యాకెట్ మిల్క్ కానీ బెస్ట్ అండి. లేని పక్షంలో మదర్ మిల్క్, డబ్బా మిల్క్ అన్నీ చేయొచ్చండి. చాలా మంది అడుగుతుంటారు ఎప్పుడో మదర్ మిల్క్ ఇవ్వచ్చు అని చెప్పేసి. మదర్ మిల్క్ మనం యాక్టివ్ ఫీడింగ్ కోసం, అంటే న్యూట్రిషన్ కోసం 6 months వరకు ఇస్తాం. 6 months తర్వాత మదర్ ఫీడింగ్ తగ్గిపోద్ది, ఫుడ్ ఎక్కువైపోద్దండి. ఫస్ట్ బర్త్డేకి ఆవు పాలు వచ్చేస్తాయండి. థర్డ్ బర్త్డేకి గేదె పాలు కానీ రెడ్ ప్యాకెట్ మిల్క్ కానీ ఇవ్వచ్చు మీరు.